ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును ధ్యానించబోచుంటుండగా నాయన ఎలీషా బాబు గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. మీరే బిడ్డనే నిన్నుకున్నారు, ఏర్పరిచినారు నా తండ్రి. వాక్యం మాతో చెప్పుటకు నా తండ్రి మేము సరైన వాక్యాన్ని నా తండ్రి మేము విని తండ్రి అర్థం చేసుకుని అనుసరించి అనుభవించుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయనా. నా దేవ నీ పరిశుద్ధమైన వాక్యము, పవిత్రమైన వాక్యము, బలిష్టమైన వాక్యము నా తండ్రి, రెండంచెలు ఖడ్గం వంటి వాక్యమును నా తండ్రి మేము ధ్యానించబోచుంటుండగా నా తండ్రి, ధ్యానించబో వాక్యమును నా తండ్రి మా జీవితములలో మేము అనుసరించి అనుకరించుటకు నా తండ్రి నీవే నీ ఆత్మ చేత మా హృదయములను సిద్ధపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాను నైనా. దయ గల తండ్రి, ప్రేమమయుడైన నైనా నా ప్రభా, ఇటు గొప్ప ధన్యత భాగ్యము వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నా దేవా. నీ యొక్క వాక్యం ద్వారా నీ రాకడ కొరకై మేము సిద్ధపరచబడి వారముగా ఉండునట్లు బుద్ధి కలిగి జీవించుటకు మమ్మల్ని మేము సరి చేసుకునే వారముగా సరిదిద్దుకునే వారము ఉండినైనా నీ యొక్క క్రమశిక్షణలో మేము జీవించుటకు క్రీస్తు యేసును పోలి జీవించి వారముగా ఉండునట్లు నీ సహాయము, నీ కృప మాకు దయచేయగలందులకై వేడుకొని ప్రార్థిస్తూ నా తండ్రి, నా ప్రభ మరి వాక్యము విన్నప్పుడు మేము నా తండ్రి ఏ విధము నువ్వు నా తండ్రి డిస్టర్బ్ కాకుండానట్లు మా ధ్యానమును నీ వైపు ఉంచిన తండ్రి ఏకాగ్రతను అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తూ చక్కని సరైన రీతిలో మేము అర్థం చేసుకొని అనుసరించే కృపను దయచేయమని పరిశుద్ధాత్మ శక్తి మాతో మా చుట్టూ ఆవరింపజేసి నడిపించమని వేడుకుంటున్నాం నా ప్రభా. ఎంతమంది బిడ్డలు అటెండ్ కాలేకపోతుంటున్నారేమో నాయన. జీవానంద కుమారుని బట్టి, జేమ్స్ అయ్య గారిని బట్టి నా తండ్రి ఎంతమంది అయితే నాయన అనారోగ్యం చేత బాధపడుచుంటున్నారేమో నాయన. నిశ్చితమైతే నాయన బిడ్డలపై నీ గాయపడిన హస్తాన్ని చాచి నా తండ్రి, నా ప్రభా బిడ్డలను స్వస్థతపరచగలందులకై బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం, స్తుతి చెల్లిస్తూ నా తండ్రి, నా ప్రభా మరి ఆర్థిక సమస్యల చేత బాధపడుచున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. సమయోచితంగా వారి సహాయం అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్నంత వరకు నా తండ్రి మాకున్న కష్టము, దుఃఖము, వేదన, బాధ ప్రతిది కూడా నా తండ్రి మేము వేయించుటకు నీ వాక్యం ద్వారా ఓదార్చబడుటకు ఆదరించబడుటకు నీ సహాయం దయచేయమని ఈ ప్రార్థన ప్రభువు నూతన కుమారుడైన యేసు దివ్యమైన శక్తి గల బలం గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ ఎలీషా బాబాయ్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే, కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. బ్రదర్ ఎలీషా బాబు గారు స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని పెదపాలెం. వారు గణిత శాస్త్రంలో ఎంఎస్సి మరియు బిఎడ్ విద్యలను అభ్యసించి 15 సంవత్సరాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో గణిత లెక్చరర్గా పనిచేశారు. నాగపూర్లోని ఆర్మీ స్కూల్లో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఎలీషా బాబు గారు పూర్తికాల పరిచర్య కోసం దేవుని పిలుపునందుకుని కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లా మరియు చుట్టుపక్కల విద్యార్థుల మధ్య యుఈఎస్ఐ పరిచర్య ద్వారా స్టూడెంట్ కౌన్సిలర్గా ప్రభువుని సేవిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు ప్రగతి గారు. వీరికి జేషూరన్ మరియు పెర్సియన్ అను 2 బిడ్డలు కలరు. అయ్యగారు కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు. ప్లీజ్ అండి బ్రదర్ ఎలీషా బాబు గారు.
థ్యాంక్ యూ అన్న. ప్లీజ్. ప్రైజ్. ఈ ఉదయకాల సమయం మీతో కలిసి వర్చువల్ మీట్లో వాక్యాన్ని ఆలోచన చేసే కృప భాగ్యం దేవుడు నాకు కూడా ఇచ్చినందుకు మరొకసారి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తూ, వాక్యంలో నుంచి ఒక చిన్న భాగం చదువుకొని దాని గురించిన కొన్ని విషయాలు మనం ఈరోజు ఆలోచించేద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి ఇలా రాయబడి ఉన్నది. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుంది కనుక కనికరింపబడుతుంది. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అద్వితీయుడు అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఈ మాటల్ని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మనకి అర్థమవుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, అపోస్తలైన పౌలు గారు తిమోతితో తన టెస్టిమనీని షేర్ చేస్తా ఉన్నారు. తిమోతి, ఒకప్పుడు నా జీవితం ఎలాంటిది అని అంటే, నా పరిస్థితి ఎలా ఉండేదంటే, నేను నోరు తెరిస్తే నా నోటికి భయంకరమైన దూషణ మాటలు వచ్చాయి. దూషించటం మాత్రమే తెలుసు నాకు. నేను ఏదైనా పని చేయాలంటే హింసతో కూడిన ఆలోచనలే వచ్చాయి నాకు. ఇతరుల్ని ఎలా హింసించాలా, ఎలా బాధ పెట్టాలా అనేదే తెలుసు నాకు. హాని చేయటం, మరి ముఖ్యంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే వాళ్ళకి హాని చేయటం అంటే నాకు దాన్నే ప్రాణాధారంగా ఎంచుకున్నా. నేను ప్రాణానికి ఆధారంగా చేసుకుని జీవించా. ధర్మశాస్త్రంలో పండితుడిని, నిష్ట కలిగిన వాడని. ఎవరైనా యేసు ప్రభుని పేరెత్తితే, యేసు ప్రభుని ఫాలో అవుతా ఉంటే దూషణ మాట్లాడటం, హింసించటం, అవసరమైతే పత్రికలు తీసుకొని వాళ్ళని చంపడానికి కూడా రెడీ అయినటువంటి జీవితం నాది. తిమోతి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక సంఘ కాపరి. ఆ సంఘ కాపరికి తన దగ్గరే పెరిగినటువంటి, తన ద్వారా ప్రభులోకి వచ్చినటువంటి తిమోతితో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి బ్రతుకు నా బ్రతుకు.
పూర్వం ఒకప్పుడు నేను అలాంటి వాడిని. యేసుక్రీస్తు దగ్గరికి రాకముందు, యేసు ప్రభు వారికి నా జీవితం సమర్పించక ముందు, ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు, దిస్ ఈజ్ మై లైఫ్. దిస్ ఈజ్ మై లైఫ్. కానీ నేను యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతగా హింసించానంటే, భయంకరంగా హింసించా. అసలు ఆయన బిడ్డలను, ఆయన్ని నా ఇష్టం వచ్చినట్లు, అందుకే కదా మనకు తెలిసినట్లు అపోస్తుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆయన పత్రికలు తీసుకొని కూడా వెళ్ళి క్రైస్తవుల్ని హింసించినట్లు, చంపినట్లు మనం పత్రికల్లో చూస్తూ ఉంటాం. అందుకే 9:4లో సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను అన్నమాట. నువ్వు భయంకరంగా హింసించే జీవితం. అసలు ప్రభువే ఈ మాట మాట్లాడు, నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరం. ప్రభువా నీవెవడివే అని అడిగితే, నేను నీవు హింసించుచున్నా. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు ప్రభు. అపోస్తుల కార్యాలు 9:5లో 9:4-5 చదువుతుంటే ఈ మాటలో నేనెవరినంటే నీవు హింసించుచున్న యేసును. కాబట్టి ఎంత స్పష్టంగా ఈ మాట మాట్లాడుతున్నాడు ప్రభువే. అందుకే ఈ మాటలు చెప్పేటప్పుడు నాకు 17వ వచనం గుర్తొస్తుంది. తిమోతి 1:12-10, 12-17. 17వ వచనంలో ఏమని రాశారంటే, సకల యుగములలో రాజయింది అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఈ మాటలు రాసేటప్పుడు 17వ వచనంలో ఇవెందుకు రాశారా అని నేను కొంచెం ఆలోచన చేశా. ఆయన లైఫ్ గురించి చెప్పుకుంటున్నాడు కదా, ఓకే చెప్పుకొని, కానీ ప్రభు యొక్క గొప్పతనం గురించి ఎందుకు రాశారు, సకల యుగముల్లో రాజయ్యుండి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చిన ఒక థాట్ ఏంటంటే, నేను హింసించింది ఎవరినంటే సకల యుగములలో రాజైన దేవుణ్ణి. సకల యుగముల్లో రాజు ఏం చేస్తాడు, రాజ్యం అంతటిలో, తన కింగ్డమ్ అంతటిలో హి వాజ్ ద పవర్ఫుల్. ఆయన ఏది చేయాలంటే అది చేస్తాడు. ఎవరిని చంపేయాలంటే ఆయన చంపేస్తాడు. ఎవరిని బ్రతికించాలంటే వాళ్ళని బ్రతికిస్తాడు. అంత శక్తి కలిగిన దేవుడై ఉండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నా లైఫ్ ని ఫినిష్ చేయగలిగిన శక్తిమంతుడై ఉండి, ఒక్క మాటతో, ఒక్క హిట్ తో నా జీవితాన్ని ఫినిష్ చేయగలిగిన శక్తిమంతుడై ఉండి ఏం చేశాడు అంటే, నా పట్ల నా యందు కనికరపడినట్లు కనపరుచున్నట్లు నేను కనికరింపబడుతుని ఆయన తన కనికరాన్ని చూపించాడు గాని తన రౌద్రాన్ని నా పట్ల చూపించలేదు. ప్రధాన పాపిని, పాపులు అందరినీ ఒక లైన్లో నిలబెడితే పాపులందరిలో నేను ప్రధాన పాపిని. నా పట్ల ఆయన కనికరం చూపించాడు. కనికరింపబడితేని ఆయన ప్రేమ అత్యధికంగా విస్తరించింది నా పట్ల. కాబట్టి ఈ మాటలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను ఈరోజు బ్రతుకున్నానంటే ఆయన హింసిస్తూ, ఆయన బిడ్డలను హింసిస్తూ, ఆయన సంఘాన్ని నాశనం చేస్తూ నేను ఇలా బ్రతుకుంటే
ఒక్క మాటలో ఒక హిట్తో నా జీవితాన్ని ఫినిష్ చేయగలిగిన శక్తిమంతుడు, సకల యుగాల్లో రాజు. ప్రస్తుతం ఉన్న వాళ్ళైతే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, లేదా మ్యాక్సిమం 20 సంవత్సరాలు. కానీ ఈ దేవుడు సకల యుగములలో రాజైనటువంటి దేవుడు, క్షయము కానటువంటి, దృశ్యం కానటువంటి, ద్వితీయుడు లేనటువంటి ఈ గొప్ప దేవుడు. అందుకే మనం క్రిస్మస్లో, లేకపోతే ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం ఏమని అనుకుంటా ఉంటామండి, ఏమని మనం ప్రకటిస్తూ ఉంటామంటే, ఈ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన శిక్షించడానికి రాలా, రక్షించడానికే. రక్షించడానికే రక్షించడానికే వచ్చిన దేవుడు కానీ శిక్షించడానికి వచ్చిన దేవుడు కాదు ఈ దేవుడు. ఒకప్పుడు నా జీవితాన్ని కూడా ఆలోచిస్తా ఉన్నప్పుడు ఎంత భయంకరంగా వ్యతిరేకంగా ఆయన ప్రేమ స్వార్థ అనేక రకాలుగా వినిపింపబడుతున్నప్పటికీ లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా మనం ఉన్నప్పటికీ ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆ దేవుడు మనల్ని త్రోసివేయలేదు, శిక్షించలేదు. ఆ దేవుడు మనల్ని రక్షించడానికే ప్రయత్నం చేశాడు. కానీ ఈ దేవుడు మాకొద్దు, ఈ దేవునితో మాకు పని లేదు, మాకు చాలా మంది దేవతలు ఉన్నారు అని అనుకున్న సమయంలో కూడా ఆయన మనల్ని త్రోసివేయలేదు. అంటే పౌలు గారి మాటల్లో ఈ మాట వివరించాలంటే, నేనేమో ఆయన్ని త్రోసేస్తున్నాను, ఈ దేవుడు నాకొద్దు, ఈ దేవుడు నాకొద్దు, ఈ దేవుడు నాకొద్దు. ఆ దేవుడిని త్రోసివేయటమే కాకుండా ఆ దేవుని బిడ్డల్ని హింసిస్తున్నారు. కానీ ఈ దేవుడు మాత్రం ఒక్క మాటతో, ఒక్క హిట్తో నా లైఫ్ని ఫినిష్ చేయగలిగిన శక్తిమంతుడై ఉండి నా మీద ఎంత ప్రేమ చూపించారండి, ఎంత కనికరాన్ని చూపించారండి, ఎంత దయా వాత్సల్యతను చూపించారండి. అందుకే పౌలు గారు అంటున్నాడు, యేసుక్రీస్తుకి నేను కృతజ్ఞుడై ఉన్నానయ్యా. 2025 సంవత్సరంలో ప్రవేశించే ఆ గొప్ప భాగ్యం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. యాక్చువల్గా 2025 చూడాలని చాలా మంది ఆశపడ్డారు, చాలా మంది కలలు కన్నారు. మనకంటే గొప్పవారు, శక్తిమంతులు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు 2025 చూడాలని ఆశపడ్డారు, ఆత్మీయులు. కానీ కొంతమంది ప్రవేశింపలేకపోయారు. వాళ్ళకంటే మనం ఏం గొప్పలు అని కాదు, కానీ వాళ్ళకంటే మనమేం ఆరోగ్యవంతులు అని కాదు, కానీ తన కృపను నీ పట్ల, నా పట్ల ఇంకా ఎక్స్టెండ్ చేస్తాను. కారణం ఏంటి అనంటే, ఎలాంటి పరిస్థితుల నుంచి మనం వచ్చామంటే, కొరింథీయులు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా రాసి పెట్టారు మన కోసం. బ్రతుకుతూ ఉన్న నమ్మిక లేక ఉన్నటువంటి జీవితాలు మనవి. 8వ వచనం చివర్లో, బ్రతుకుతూ ఉన్న నమ్మిక లేక ఉండగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోయినా, ఓడిపోయినా, అలసిపోయినా, ఇక నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను బతకలేను, నేను జీవించలేను, నేను ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగలేను, అమ్మో నేను ఇలా ఉండలేను ఇక అన్నటువంటి పరిస్థితుల్లో నుంచి, అక్కడే చదివితే ఇంకో మాట కూడా ఉంది 10వ వచనంలో, ఆయన
అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందును తప్పిస్తాడు. అట్టి గొప్ప మరణం నుంచి దేవుడు నిన్ను నన్ను తప్పించారు. కాబట్టి మొట్టమొదటిది దేవుణ్ణి స్తుతించాలన్నారు 2025లో ప్రవేశపెట్టిన దేవుని. ఎందుకు అంటే దేవుడు చేసిన మేలులన్నిటిలో శ్రేష్టమైన మేలు ఏంటంటే, నేను నమ్మేది ఈ రోజు వరకు అర్హత లేని, యోగ్యత లేని, ఎలాంటి ఉపయోగం లేని, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ అవర్ వీక్నెసెస్ 2024లో ఎన్నిసార్లు విసిగించాము, ఎన్నిసార్లు బాధ పెట్టాము, ఎన్నిసార్లు ఆయన గాయాల్లో వేలు పెట్టి మళ్ళీ మళ్ళీ రేపాము, ఎన్నిసార్లు ఆయన్ని తృణీకరించాము, ఎంత నిర్లక్ష్య వైఖరిని కనపరిచాము, సరైన ప్రార్థనా జీవితాలు లేకుండా, సరైన వాక్య ధ్యానాలు లేకుండా, సరైన ఫెలోషిప్ కి సరిగా అటెండ్ అవ్వకుండా, ఆత్మీయ జీవితంలో తప్పిపోతూ ఎన్నిసార్లు విసిగించాము ఇశ్రాయేలు వలె. ఈవెన్ దో హీ ఎక్స్టెండెడ్ అవర్ లైఫ్స్, మన లైఫ్స్ ని, మన జీవితంలో మనకు నూతన దినాన్ని ఇచ్చారు, నూతన సంవత్సరాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని, ప్రభువా 2025లో ప్రవేశిస్తానని అనుకోలేదు, 2025 చూస్తానని అనుకోలేదు, కానీ ఎంత గొప్ప కృప ఇచ్చావయ్యా, బ్రతుకు జీవుడా అని ప్రాణభిక్ష పెట్టావా ప్రభువా. ఈ ఉదయకాలం మీ నామాన్ని హృదయమార మనసారా మిమ్మల్ని స్తుతి మీ ఎదుట సాగిల పడతాను ప్రభువా. మిమ్మల్ని స్తుతించి గనపరిచి మీ నామాన్ని హెచ్చించి పూజిస్తానయ్యా. ఎంత కృతజ్ఞుడనై ఉన్నానని పౌలు గారు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. దేవుణ్ణి స్తుతించడంలో మొట్టమొదటిది, ఆయన మనల్ని ఇప్పటి వరకు సజీవుల లెక్కలో ఉంచారు, అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. సజీవులే కదా నిన్ను స్తుతించేది. మన్ను నిన్ను స్తుతించునా? మన్ను స్తుతించలేదు, మొట్టమొదటిది. రెండవది, దోషకుడునైనా, హింసకుడునైనా, హానికారుడినైనా నా పట్ల తన కనికరాన్ని చూపించి నా జీవితాన్ని మార్చాడయ్యా. త్రాగుబోతులు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధికులు, దొంగలు, ప్రభువుకి వ్యతిరేకంగా జీవించేవారు, వ్యతిరేకంగా మాట్లాడేవారు విడిచిపెట్టలే ప్రభు. ఈ ప్రభు అంటే గిట్టనటువంటి వాడు. యేసు ప్రభు ఒక్కడే ఎందుకు నిజమైన దేవుడు అని ప్రశ్నించినటువంటి వాడు. ఆయన తప్ప చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా, ఏంటి నీ యొక్క విశేషమని మనం రెచ్చిపోయినటువంటి వాడు. అయినా కూడా ఆ దేవుడు రక్షించడానికే నా వెంట పడ్డాడు, కానీ నన్ను శిక్షించడానికి నా వెంట పడ్డాడు. రక్షించడానికే శాయశక్తిలో ప్రయత్నం చేశాడు. కాబట్టి నిన్ను నన్ను రక్షించాడు రకరకాల పాపాల నుంచి, వ్యసనాల నుంచి, బంధకాల నుంచి దేవుడు కాపాడుతూ వచ్చాడు, విడిపించాడు. నలిగిపోతున్న పరిస్థితుల్లో, విరిగిపోతున్న పరిస్థితుల్లో, ఇక నా వల్ల కాదు, నాకు చేత కాదు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, హోప్లెస్ హెల్ప్లెస్ కండిషన్స్ లో, జీవితాన్ని ఫినిష్ చేసుకుందాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో, ఈ బతుకెందుకు, ఎవరిని ఉద్ధరించడానికి ఈ బతుకు, చచ్చిపోతే బాగుండు అన్నట్టు అనుకున్నటువంటి పరిస్థితుల్లో, మీరేం చనిపోవాల్సిన అవసరం లేదు, మీకోసం చనిపోవటానికే నేను వచ్చాను, నేను చనిపోయి మిమ్మల్ని బ్రతికిస్తానని చెప్పి ఆయన చనిపోయి మనల్ని బ్రతికించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఈ దేవుడు. కాబట్టి మొట్టమొదటిది, మనల్ని ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచిన ప్రభుని మనం ఈ 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ప్రభుని హృదయమార మనసార వాచ కర్మణ స్తుతించాలి, ఆరాధించాలి. రెండోది,
మనల్ని రక్షించాడు. మన పాపం నుంచి విడిపించి, మన వ్యసనాల నుంచి విడిపించి, మన బంధకాల నుంచి విడిపించి, మన బానిసత్వాల నుంచి విడిపించి, గొప్ప విడుదల, హోప్లెస్ హెల్ప్లెస్ కండిషన్స్ లో నుంచి. అందుకే ఆ మాట రాశారు కదా, తెలియక అవిశ్వాసం వల్ల చేసితిని కనుక కనికరింపబడితిని. 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు అన్నది. అట్టి వారిలో నేను ప్రధానుణ్ణి. నన్ను రక్షించాడు. ఆ ప్రేమను నాపై చూపించాడు. ఆ కనికరం, అసలు ఆయన ప్రేమకు, ఆయన కనికరానికి అర్హతే లేదు, నాకు యోగ్యతే లేదు. కానీ అలాంటి నన్ను, నా పట్ల తన కనికరాన్ని చూపించి నన్ను రక్షించాడు. నన్ను రక్షించాడు. కాబట్టి మొట్టమొదటిది, ఇప్పటి వరకు సజీవులుగా ఉంచిన దేవుని బట్టి దేవుని స్తుతిద్దాం. రెండవది, మనకిచ్చిన రక్షణను బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. మూడవది, ఇక్కడ ఈ మాట చదువుతా ఉన్నప్పుడు, నమ్మకమైన వానిగా ఎంచి ఉంది కదా, నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. నమ్మకమైన వాడిగా ఎంచాడు. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే మనల్ని నమ్మరు, మన ఆఫీస్లో వాళ్ళే మనల్ని నమ్మరు, మన నైబర్స్ మనల్ని నమ్మరు, మన రిలేటివ్స్ మనల్ని నమ్మరు, ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని నమ్మరు. కానీ ఈ ప్రభు ఇన్ అండ్ అవుట్, మన జీవితంలో టాప్ టు బాటం అంతా తెలిసి నిన్ను నన్ను నమ్మారు, నమ్మకమైన వాడిగా ఎంచాడు. మన ఇంట్లో వాళ్ళు ఎంచుతారా మనల్ని నమ్మకమైన వ్యక్తులుగా? మన ఆఫీస్లో వాళ్ళు, మన కలీగ్స్, మన నైబర్స్, మన రిలేటివ్స్ ఎంచుతారా? కానీ ఈ దేవుడు నమ్మకమైన వాడిగా ఇచ్చాడు మనల్ని. మనం అనేక విషయాల్లో అపనమ్మకస్తులం, అనేక విషయాల్లో తప్పిపోయినటువంటి వాళ్ళం. కానీ ఈ దేవుడు మాత్రం మన పట్ల ఎంత నమ్మకమైన వాడిగా ఎంచుతా ఉన్నాడు. ప్రభా, అపనమ్మకస్తుడిని నమ్మకం కలిగించే ఏ ఏరియా కూడా నాలో లేదు. నా మాటలు కానీ, చూపులు కానీ, క్రియలు కానీ, తలంపులు కానీ అన్నీ భయంకరమైనవి. అయినా నన్ను నమ్మకస్తుడిగా ఎంచావా ప్రభా, నమ్మకమైన వాడిగా ఎంచావా? మీకే థ్యాంక్స్ ప్రభా, మీకే థ్యాంక్స్ ప్రభా. అపనమ్మకస్తుడైన నన్ను మార్చి నమ్మకమైన వాడిగా ఎంచాడు. మూడో విషయం అది. నాలుగోది, తన పరిచర్యను అప్పగించాడు నాకు. తన పరిచర్య దేవదూతలకు కూడా లేని గొప్ప భాగ్యం కదా. దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు తన పరిచర్య. పరిచర్య అంటే ఏదో ఫుల్ టైంలో చేసేదే పరిచర్య అనుకోకండి. మనందరూ చాలా పెద్దవాళ్ళమే, మనందరూ తెలుసు. అయినా మళ్ళీ గుర్తు చేస్తున్నాను మామూలుగా. పరిచర్యలు నానా రకాలు, చాలా విధాలు. పాటలు పాడే పరిచర్య, వాక్యం చెప్పే పాటలు పాడే పరిచర్య, వాక్యం చెప్పే పరిచర్య, మందిరంలో చేపలు వేసే పరిచర్య, వంట పరిచర్య, అనేకులు గ్యాదర్ చేసే పరిచర్య కదా. కొంతమంది భలే మాట్లాడుతూ ఉంటారు, చాలా తేలిగ్గా ఫ్రెండ్షిప్ చేసేసుకుంటారు, బాగా మింగిల్ అయిపోతారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన టాలెంట్స్ అవి. కాబట్టి పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. వాక్యం చెప్పడం ఒకటే పరిచర్య కాదు.
దేవుడు నీకు నాకు నిన్ను నన్ను ప్రేమించి ఆయన పరిచర్యనిచ్చాడు. ఆయన పరిచర్యనిచ్చాడు. ఆయన పరిచర్య చేసే గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు. మార్కెట్కి వెళ్ళి మనం కూరగాయలు కొనేటప్పుడు ఏ ఒకటిలే బాబు తొలగిచ్చే అని అనం. శ్రేష్టమైన వేరుకుంటాం. ఏదైనా ఒక పని వేరే వాళ్ళకి అప్పగించేటప్పుడు ఇతను చేస్తాడా చేయడా, ఈవిడ చేస్తుందా చేయదా అని 10 సార్లు ఆలోచన చేస్తాం కదా. కానీ తన పరిచర్యకు తన పరిచర్యను నిన్ను నన్ను తన పరిచర్యకు అప్పగించాడంటే ఎంత నమ్మాడు కదా. అసలు ఈ లోకంలో గొప్ప పని ఏదైనా ఉంది అంటే నేనేం ఫీల్ అవుతానంటే, ఇప్పుడు గొప్ప వ్యక్తి పనే గొప్ప పని కదా. గొప్ప దేవుడు ఆయన పని గొప్పది. ఆ పని గొప్పవారికి కూడా అప్పగించవచ్చు. గొప్ప దేవుడు గొప్ప పనిని ఎందుకు పనికిరాని అజ్ఞానులమైన అవివేకులమైన తృణీకరింపబడిన నీచులమైన ఎన్నిక లేని 1 కొరింథీ 1:26 చెప్తారు కదా, నీకు నాకు అప్పగించాడు కదండి. ఎన్నిక లేనటువంటి వారు, తృణీకరింపబడినటువంటి వారు, లోకంలో నీచులు, అలాంటి మనకి ఈ పరిచర్యను అప్పగించాడు. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడివి, సకల యుగముల్లో రాజువి, అక్షయుడవు, అదృశ్యుడవు, ద్వితీయుడు లేడు. మీ గొప్ప సేవ చేసే భాగ్యం నాకు కూడా ఇచ్చావు ప్రభా. ఐఎమ్ అన్ఫిట్ లార్డ్. వాస్తవానికి మాట్లాడాలంటే మీ పేరెత్తడానికి కూడా అర్హత లేదు. నాయన, తండ్రి అని పిలవటానికి కూడా యోగ్యులు కాదు. అలాంటి నా బతుకులు, నా జీవితంలో మీ పరిచర్య చేసే గొప్ప భాగ్యం ఇచ్చావా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మిమ్మల్ని హృదయమార మనసారా మీ నామాన్ని స్తుతిస్తా, గణపరుస్తానని మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. కాబట్టి పరిచర్య అప్పగించాడు. నీచులమైన, తృణీకరింపబడిన, ఎన్నిక లేని అజ్ఞానులు, అవివేకులు, గర్విష్ఠులు, గర్వాంధులు, అలాంటి మనకి ఆయన పరిచర్య చేసే గొప్ప భాగ్యం తన పరిచర్యకు నియమించాడు నేను. 5వది, నన్ను బలపరిచిన ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది, ఈ రోజు వరకు సజీవుల లెక్కలో ఉంచిన ప్రభువుని స్తుతిద్దాం. రెండవది, రక్షణ భాగ్యం ఇచ్చిన దోషకుడును, హింసకుడును, హానికరుడైన నా బ్రతుకును మార్చిన ఆయన కనికరాన్ని, కృపను జ్ఞాపకం చేసుకుందాం రక్షణ భాగ్యాన్ని బట్టి. మూడోది, నమ్మకమైన వాడిగా ఇచ్చిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం. అనేక పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు నమ్మకపోయినా, ఆఫీసులో నమ్మకపోయినా, ఈ దేవుడు మాత్రం నిన్ను నన్ను నమ్మాడు, నమ్మకమైన వాడిని ఎంచాడు. 4వది, తన పరిచర్య, గొప్ప పరిచర్య ఇచ్చాడు. 5వది, నన్ను బలపరుస్తా ఉన్నాడు. ఈ పరిచర్యలో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో, గందరగోళ పరిస్థితుల్లో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా.
నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు తెలియచేస్తా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్ అండి. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదా. మన చెయ్యి విడిచిపెట్టని, మనల్ని విడిచిపెట్టని గొప్ప దేవుడు. ఒకసారి ఒక భక్తుడు ఇలా రాసుకున్నాడు, యేసు ప్రభువును ఆ విశ్వాసి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారట అరణ్యంలో. అరణ్యంలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే కొద్ది దూరం ఇద్దరు నడిచిన అడుగులు కనిపిస్తున్నాయట. కొంత దూరం ఒక్కళ్ళ అడుగులే కనిపిస్తున్నాయంట. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు అడుగులు కనిపిస్తున్నాయంట. మళ్ళీ కొంత దూరం ఒక్కళ్ళ అడుగులే కనిపిస్తున్నాయంట. అప్పుడు ఆ విశ్వాసి అడిగాడట, యేసయ్యా, కొద్ది దూరం ఇద్దరు అడుగులు కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల నా ఒక్కడి అడుగులే కనిపిస్తున్నాయి. నాకు కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా ప్రభువా అని అడిగాడట విశ్వాస ప్రభుని. అప్పుడు ఆ ప్రభు అన్నాడట, నా బిడ్డ, నా ప్రియ బిడ్డ, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్తాం కాదు నాయన. నువ్వు ఆ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆ శ్రమల్లో నువ్వు సరిగా నడవలేకపోతా కృంగిపోతా ఉంటే, నడవటం నీకు చేత కాకపోతుంటే నేను నిన్ను నా భుజాల మీద ఎక్కించుకొని నడిపించానయ్యా. అవి నా అడుగులు, నీ అడుగులు కాదు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు కదా. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు కదా మన దేవుడు. మన పేరెంట్స్ ఎంతకాలం ఎత్తుకున్నారు మనల్ని? 1 year, 2 year, 3 years మ్యాక్సిమం. ఇంకా కొంచెం అల్లారు ముద్దుగా పెంచితే ఒక 5 సంవత్సరాలు ఎత్తుకుంటారు. కానీ ఈ ప్రభు అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకున్న దేవుడు, ఎత్తుకునే దేవుడు. నిన్ను విడువను, ఎడబాయను. నువ్వంటే నాకు అంత ప్రేమ. నేను నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు నాకు అనేక సార్లు అపనమ్మకస్తురాలు అయినా, అనేక సార్లు నన్ను హింసించిన, బాధ పెట్టిన, నన్ను తృణీకరించిన, ఈ దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేసిన, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడిని కాదు. ఏమాత్రము నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, త్రోసివేయను. ఎందుకంటే గొప్ప వాగ్దానాలు ఏం కావాలండి మనకి? ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు. అందుకే క్రిస్మస్ సీజన్లో మనం ఈ మాటను చదువుకుని ఉంటాం, ఇమ్మానుయేలు దేవుడు కదా. సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, సకల యుగములలో మనకు తోడుగా ఉండే ఈ దేవుడు. కాబట్టి నేను ఆలోచిస్తా ఉన్నాను, ప్రభువా, ఎందుకు ఎంత ప్రేమ నాపై? ఎందుకు ఎంత కృపించావు నాకు? ఎందుకు ఎంత వాత్సల్యతనిచ్చి నడిపిస్తున్నావు నాకు అని అంటే, మనం చదువుకున్న ఈ భాగంలోనే ఒక్క వరుసలో నాకు ఆన్సర్ దొరికిందండి. ఒక్క వరుసలో నాకు ఆన్సర్ దొరికింది. ప్రభువా, ఎందుకు 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 అని ఆలోచిస్తున్నా. నేను అపనమ్మకస్తురాలని తెలిసి ఎంత కృప ఎందుకు ఇచ్చావయ్యా అని అంటే, ఈ చదువుకున్న భాగంలో ఒక్క వరుసలో నాకు ఆన్సర్ దొరికిందండి. అదే 16వ వచనం. అయినను నిత్య జీవ నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచున్నట్లు నేను కనికరింపబడితిని. ఇదండి సీక్రెట్. మనం చాలాసార్లు, ప్రభు ఎందుకు నన్ను బతికించావు, ఎందుకు నాకు ఇంకా నా లైఫ్ని ఎక్స్టెండ్ చేసావు,
ఎందుకు 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 అని కొన్నిసార్లు అడుగుతూ ఉండుంటాం. మేబీ దిస్ ఈస్ ద రీజన్. ఈ రీజన్తో ప్రభు నిన్ను నన్ను బ్రతికిస్తా ఉంది. ఏంటి ఆ రీజను? ఆయనను నిత్య జీవం నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండాలి. నా ఆఫీసులో నేను మాదిరిగా ఉండాలి. నా ఇంట్లో నేను మాదిరిగా ఉండాలి. నా నైబర్స్ నేను మాదిరిగా ఉండాలి. నా కలీగ్స్ నేను మాదిరిగా ఉండాలి. నా రిలేటివ్స్ నేను మాదిరిగా ఉండాలి. ఐ షుడ్ బి మోడల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా. మనల్ని బట్టి ప్రభు నామం గ్లోరిఫై అవ్వాలి. దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి మనం. మనల్ని చూస్తున్న వాళ్ళు అనేకులు, అబ్బా ఎంత ఇతనే ఎంత నమ్మకంగా ఉన్నాడంటే వీళ్ళ దేవుడు ఇంకెంత నమ్మకస్తుడే కదా, ఇతనే ఎంత పరిశుద్ధంగా ఉన్నాడంటే వీళ్ళ దేవుడు ఇంకెంత పరిశుద్ధుడో కదా. నన్ను చూసినప్పుడు నా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను చూస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ కానీ, నా కలీగ్స్ కానీ, నా నైబర్స్, నా రిలేటివ్స్, ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్, when they will saw my life, they recognize and they glorify my God, my Creator. That is the thing. అందుకు దేవుడు ఎంత కృపను నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఎక్స్టెండ్ చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటల్ని. తనను విశ్వసింపబోరికి ఐ షుడ్ బి మోడల్. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. ఎవరన్నా చెప్పారా ప్రపంచంలో ఈ మాట? చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రభు తర్వాత ఆ మాట చెప్పగలిగిన ఏకైక వ్యక్తి, చెప్పిన ఏకైక వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. ఈ 2025 సంవత్సరం ఒక ఛాలెంజ్డ్గా బ్రతుకుదామా ప్రభు కోసం? ఒక ఛాలెంజ్డ్ లైఫ్ని ప్రభు కోసం లీడ్ చేద్దామా? ఒక రిమార్కబుల్ లైఫ్ని అణువణువున దేవుని నామం మహింపరచబడేటట్టు అలాంటి లైఫ్ని లీడ్ చేద్దామా మనం ఈ 2025 సంవత్సరం? పరిశుద్ధత విషయంలో ఈసారి ఎంత పరిశుద్ధంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ మేడం గారు ఎంత పరిశుద్ధంగా ఎలా ఉండగలుగుతున్నారు? నేను కూడా ఇలా బతకాలండి. ఒక్కళ్ళు ఒక మాట అనరు. ఒక చెడు తలంపు కానీ, చెడు ఆలోచన కానీ ఎప్పుడు వెళ్ళలేదండి, ఎప్పుడు చూడలేదండి వీళ్ళలో. ఎంత గొప్పవాళ్ళండి అంటే వీళ్ళ దేవుడు ఇంకెంత పరిశుద్ధుడో కదా. కాబట్టి ఏ విషయాల్లో మోడలు అనేది కొన్ని విషయాలు చెప్పి చాలా క్లుప్తంగా నేను నా ప్రసంగాన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడే కొన్ని విషయాలు చెప్పాను. మన లైఫ్ని లీడ్ చేసే విషయంలో, అంటే పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో యోసేపు లైఫ్ని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు క్రొత్త నిబంధనలో యోసేపు, పాత నిబంధనలో యోసేపు కాదు. మరియా యోసేపులకు ప్రధానమైంది, కానీ వారికి వివాహం అవ్వాల. ఈ మాటను లాస్ట్ టైం కూడా నేను జ్ఞాపకం చేశాను. కానీ యోసేపు ఎంత పవిత్రతను కాపాడుకునే వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. 1:25 చదివితే, మత్తయి 1:25, ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. కాబోయే భార్యే కదని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయలే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలే. తన లిమిట్స్లో తను ఉన్నాడు. తన పరిధిని కాపాడుకున్నాడు, పవిత్రతను కాపాడుకున్నాడు. పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నామా? ఆలోచనలో, చూపుల్లో, తలంపుల్లో, కోరికల్లో, వినే వాటిలో, చూసే వాటిలో పరిశుద్ధతను కాపాడుకుందాం. పరిశుద్ధతను కాపాడుకోవటానికి
మన శాయశక్తిలో మనం ప్రయత్నం చేద్దాం. ఏదైతే మనల్ని అపవిత్రపరుస్తా ఉందో, ఏది చూసి, ఏది మాట్లాడి, ఏది విని, ఏది చేసి ఈ 2025లో ప్రభువా ఇది చేయకుండా, ఇది చూడకుండా, ఈ మాటలు మాట్లాడకుండా. పౌలు గారు ఒకప్పుడు దోషకుండా అని చెప్తున్నాడు, ఇప్పుడు కూడా దోషకుండా అంటలా. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఈ రోజుకి దోషకులమేనా మనం? ఈ రోజుకి ఇంకా దూషిస్తూనే ఉన్నామా? ఆలోచించేద్దాం. మారిందా? బుద్ధి మారుతుందా? ప్రవర్తన మారుతుందా? సంవత్సరాలు మారుతున్నాయి కానీ హృదయం మారుతుందా? మాటలు మారుతున్నాయా? క్రియలు మారుతా ఉన్నాయా? ప్రవర్తనలో ఏమన్నా మార్పు వస్తుందా? ఎప్పుడు కొత్త సంవత్సరం మనకి తిరుగుబోతు, తాగుబోతు, తిట్టుబోతు తన మాటలు మార్చుకుంటే ఆ కుటుంబానికి కొత్త సంవత్సరం. మాట వినని పిల్లలు మాట వినేటట్టు తయారైతే ఆ కుటుంబానికి కొత్త సంవత్సరం. మాట వినని భార్య, భర్త ఈ సంవత్సరం నుంచి నా భర్త మాట వింటాను, నా భార్యను ప్రేమిస్తానని ఒక కమిట్మెంట్ చేసుకుంటే అది కొత్త సంవత్సరం. అందుకే క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. పాతవి గతిస్తున్నాయా? ఆలోచించేద్దాం ఈ ఉదయకాలం. కాబట్టి మన జీవితాన్ని, యేసు ప్రభువారి 33 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి, నీలా నాలా మనిషిలా బ్రతికి 33 సంవత్సరాల అంతంలో శత్రువులు ఎదుట నిలబడి ప్రపంచానికి ఇచ్చిన ఒక సవాల్, నాలో పాపం ఉండదని మీలో ఎవరు స్థాపించగలరు? వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్, వాట్ ఏ వండర్ఫుల్ మోడల్ వీ హ్యావ్. ఎంత మాదిరి కలిగిన ప్రభువుని ఫోన్ అవుతున్నావు కదా. తన శత్రువులు ఎదుట నిలబడి, ప్రపంచం అంతా ఎదుట నిలబడి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరంటే ఈ రోజుకి ఎవరు మాట్లాడాలి? అంత పవిత్రుడు. అందుకే దేవుళ్ళలో పవిత్రుడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండు అని చెప్పిన ఏ దేవుడు లేడు. యేసు ప్రభువారు ఒక్కలే ఈ మాట మాట్లాడగలిగారు. ఒక్కలే ఈ మాట మాట్లాడారు. కాబట్టి ఈ మాటలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధతను కాపాడుకునే విషయం, పరిశుద్ధతను కాపాడుకోవటానికి నేను కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పి నా మాటల్ని నేను ముగిస్తాను. ఇంకా ఏ విషయాల్లో నేను మాదిరిగా ఉండాలి? వాక్య ధ్యాన విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో, వాక్యాన్ని బాగా స్టడీ చేయాలి ఈ సంవత్సరం. నేను వాక్యంతో నా హృదయాన్ని నింపుకునే కొద్దీ ఎలా ఉంటుందంటే, ఒక గ్లాసులో నిండా భయంకరమైన దుర్వాసన కొట్టే మురికి నీరుంచి పైనుంచి ట్యాప్ వదిలి ఆ గ్లాసులో పడుతున్నప్పుడు, పై ట్యాప్ నుంచి మంచినీళ్ళు ఆ గ్లాసులో పడతా ఉన్నప్పుడు చెడు నీరు క్రమక్రమంగా బయటకు వెళ్ళిపోయి, మంచి నీరుతో నింపబడతా ఉంటుంది. వాక్యం చేత మన హృదయాలు నింపుకోవాలి మనం. అందుకే కొలసీలు రాసిన పత్రికలో కూడా ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొలసీలు రాసిన పత్రికలో, ఈవెన్ ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. వాక్యంతో మన హృదయాలను నింపుకోవాలనేది. సకల ఎదులైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసించాలి. మనం సమృద్ధిగా నివసిస్తుందా? వాక్యానికి అవకాశం ఉందా మనలో? కాబట్టి ప్రభువా 2024 సరిగా వాక్యం చదవలేకపోయా, వాక్యంతో నా హృదయాన్ని నింపుకోలేకపోయా. వాక్యం కనుక మన హృదయాలకు వస్తేనండి
మనకు తెలియకుండానే మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం చూస్తామండి. కాబట్టి వన్ ఆఫ్ ద గ్రేట్ సీక్రెట్ ఏంటంటే వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవటం, బైహార్ట్ చేయటం, గుర్తుపెట్టుకోవటం వాక్యాన్ని. కాబట్టి వాక్యాన్ని బాగా ధ్యానం చేద్దాము. సో అందుకే ఆ మాట రాసించాడు, వాక్యంతో సమృద్ధిగా మన హృదయాన్ని నింపుకోవాలి మనం. అప్పుడు పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటా. రెండవది, వాక్యాన్ని చదవటమే కాకుండా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నవారు ప్రతిసారి మాటలు జ్ఞాపకం చేస్తాం. 3 గంటలకు వెళ్ళేసి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నవాళ్ళు ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవునికే మహిమ, దేవునికే ఘనత. నీవు నేను మనందరం వేకువజామున లేచి ప్రభు పాదాలు పట్టుకుని ప్రభా అని గోజాడతాం. ఈ 2025 సంవత్సరం ఎలా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారంటే, యోవేలు గ్రంథంలోంచి కొన్ని మాటలు జస్ట్ ఊరికే టూకీగా ఈ మాట చూపిస్తాను. జస్ట్ ఊరక ఆ వచనాలు జ్ఞాపకం చేసి చూపిస్తూ వెళ్తాను. యోవేలు గ్రంథంలో నుంచి మత్తులారా 5వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మత్తులారా మేల్కొని కన్నీరు విడవండి, రోదన చేయండి. 8వ వచనం. పెనిమిటి పోయిన యవనరాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చు. తర్వాత 13వ వచనంలో గోనెపట్ట వేసుకొని రాత్రంతా రోదన చేయండి, ప్రార్థన చేయండి. దేశంలోని పెద్దలందరినీ గ్యాదర్ చేసి 14వ వచనంలో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి వ్రత దినాన్ని ఏర్పరచండి. ప్రార్థనలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నావు, కానీ ఒక పెనిమిటిపోయిన యవ్వనురాలు ఏ రీతిగా అయితే గోని పట్ట కట్టుకొని అంగలారుతుందో, ఇలాంటి అంగలార్పు కావాలని ప్రభు చూస్తున్నాడు. ఇలాంటి కన్నీరు విడవాలని ప్రభు చూస్తా ఉన్నారు. రోదన చేయాలని, రాత్రులు ఆల్ నైట్ ప్రేయర్ చేయాలని. కాబట్టి దేవుణ్ణి బతిమాలుకోవాలని పెద్దలందరూ, చిన్నలు పెద్దలు అందరం కలిసి ఉపవాస దినాలు, వ్రత దినాలు ప్రతిష్ఠించాలని 2025లో ఇలా మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని ప్రభు నీ నుంచి నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. వాక్య ధ్యానంలో నువ్వు ఒక మోడల్గా ఉండాలి. నువ్వు నేను ప్రార్థన చేసే విషయంలో మనం ఒక మోడల్గా ఉండాలి. యేసు ప్రభు వారి మన మోడల్ కదా. ఆయన రాత్రంతా పరిచర్య చేసి ఇంకా నువ్వు చాలా చీకటి ఉండి కానీ పెద్దల కంటే లేచి వెళ్ళి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నా. కాబట్టి రోదన చేద్దామా, కన్నీరు కారుద్దామా. తర్వాత ఫెలోషిప్ అటెండ్ అయ్యే విషయంలో ఆన్ అండ్ ఆఫ్ గా ఉంటున్నాను ప్రభా. చర్చికి కానీ వర్చువల్ ఫెలోషిప్ కానీ రెగ్యులర్ గా నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు, నాకు చేత కావట్లేదు. కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడటం మానక, ఫిబ్రవరి 10:24 చెప్తారు కదా ఆ మాట. 10:24-25 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు, సత్కార్యం చేయుటకు ఒకరినొకరు పురుకొల్పుకుందామని ఆలోచించును. ప్రేమ చూపిద్దామా 2025 సంవత్సరంలో? సత్కార్యం చేయడానికి, దేవుని ప్రేమను అనేకులకు పంచడానికి. ఫెలోషిప్ ఈ 3 గనక మనం చక్కగా ఉంటే పరిశుద్ధతలో మనకు తెలియకుండానే ముందుకెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి
ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మన మాటల్లో, మన చూపుల్లో, మన క్రియల్లో పరిశుద్ధతను కాపాడుకుందాం. ఈ 2025 సంవత్సరం పవిత్రంగా ప్రభు కోసం బ్రతకటానికి ఏ విషయాల్లో మాదిరి తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున. అందుకే ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం చదివే విషయంలో మాదిరి, ప్రార్థన చేసుకునే విషయంలో మాదిరి, సహవాసానికి అటెండ్ అయ్యే విషయంలో మాదిరి, ప్రేమ చూపించే విషయంలో మాదిరి, పరిశుద్ధతను కలిగి ఉండే విషయంలో మాదిరి. కాబట్టి నేను బ్రతికినను క్రీస్తు వారిని, చచ్చిపోయినను ప్రభు కోసం. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైన లాభమే. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికి ఉన్నను చనిపోయినను క్రీస్తు వారమే అన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ రోదన చేద్దాం, కన్నీరు కారుద్దాం. దేనికోసం? ఈ ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. దేనికోసం? ఇతరుల రక్షణ కోసమా? మోడీ గారి కోసమా? ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మారటం కోసమా? ఎస్, చేద్దాం అది కూడా. దానికంటే ప్రాముఖ్యం నా బుద్ధి మారటం కోసం, నా బ్రతుకు మారటం కోసం, నా ప్రవర్తన మారటం కోసం. ఈ 2025లో ఎంతో సన్నిహితంగా ప్రభువుని హత్తుకొని బ్రతకటం కోసం. 24లో ఏ విషయాలు ఏడ్పించాను, అవధేయుడిని అయిపోయాను, అవధేయురాలయ్యాను, ఆయన్ని హింసించాను, ఆయన్ని రోధించాను, మరలా ఆయన గాయాలు వేలు పెట్టి రేపాను. వాటన్నిటిలోకి వెళ్లకుండా ఉండేదాని నిమిత్తమై రోదన చేద్దాం, కన్నీరు కాద్దాం. పెరిమిటిపోయిన యవనరాలు ఏ రీతిగా అయితే అంగలార్చుదో అలా అంగలార్చుదాం. ముందు మన లైఫ్ని సెట్ చేసుకోవటం కోసం, మన ఫ్యామిలీని సెట్ చేసుకోవటం, మన ఫెలోషిప్ని సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అనేకుల రక్షణార్థమై, దేశ ప్రజల రక్షణార్థమై, నాయకుల రక్షణార్థమై, అనేకుల కోసం అంగలార్చే వారిగా నీవు నేను మనందరం ఉండాలని చెప్పి అలాంటి ఒక మోడల్ లైఫ్ని లీడ్ చేయాలని ఈ 2025 సంవత్సరంలో తెలియచేస్తూ ఈ మాటలు నేను క్లోజ్ చేస్తున్నాను. దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని నామంలో ఇప్పటి వరకు వాక్యాన్ని పంచిపెట్టిన దైవ సేవకులు ఎలీషా బాబు గారికి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. సౌలు పౌలుగా మారిన విధాన్ని మనకి ఇప్పటి వరకు తెలియజేశారు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో చూస్తే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడంట. పత్రికలు ఇమ్మని. ప్రాణాధారం అంటే మనకు ప్రాణానికి ఆధారం ఆక్సిజన్. ఆ విధంగా ఆక్సిజన్ ఎలా ఉందో అలాగా తనకు హత్య చేయుట, బెదిరించుటే ఆక్సిజన్ లాగా భావించి పౌలు ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. అదే పౌలు గారు దేవుడు ఎప్పుడైతే తనని సంధించాడో అప్పుడు తిమోతికి రాసిన పత్రికలో చెప్తున్నాడు, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఆయన సకల యుగాల్లో రాజు అని గుర్తించాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుడు మనల్ని సంధిస్తాడో అప్పుడు మనం ఎలాంటి వారమో మనకు అర్థమవుతుంది. మనల్ని దేవుడు ఎందుకు రక్షించాడంటే నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి మనం మాదిరిగా ఉండే విధంగా దేవుడు మనల్ని రక్షించాడు. కాబట్టి మనము సజీవ పత్రికలుగా జీవించవలసిన వారమై ఉన్నాం. మనం 2025వ సంవత్సరంలో ఆయన ఇంకనూ సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మనం స్తుతి చెల్లించాలి. మన పాప జీవితం నుంచి మనకు విడుదల ఇచ్చి రక్షించిన విధానాన్ని బట్టి మనం దేవునికి స్తుతి చెల్లించాలి. మనల్ని నమ్మకమైన వానిగా మనల్ని ఎంచినందుకు స్తుతి చెల్లించాలి. ఈ లోకం చేత తిరస్కరింపబడిన వారమైనప్పటికీ దేవదూతలకు లేని గొప్ప భాగ్యాన్ని ఆయనకు తన గొప్ప పరిచర్యను మనకు అప్పగించారు. కాబట్టి మనం స్తుతించాలి. మనల్ని బలపరిచిన వాడు మనకు సదాకాలం ఇమ్మానుయేలు దేవునిగా తోడుంటారు. కాబట్టి మనం ఆయన స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. మన పాత స్వభావము గతించిపోయి మనకు వచ్చిన నూతన స్వభావం బట్టి మనం దేవుని స్తుతించాలి. మన వాక్య పఠనంలో, వాక్య అధ్యయనంలో, అదే విధంగా ప్రార్థన ద్వారా
మన హృదయం నింపుకోవాలి. దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండి ఇతరుల కొరకు మనం తిని మత్తులంగా కాకుండా ప్రార్థన, యాచనలు, రోదనలు, అంగలార్పుతోటి ఇతరుల కొరకు ప్రార్థన చేయవలసి మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాల్సిన వారై ఉన్నాం. అందును బట్టి దేవునికి వందనాలు. ఇంకా అనేక విషయాల ద్వారా మనల్ని బలపరిచిన ఎలీషా బాబాయ్ గారికి సహవాసం తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ చివరి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనం చేస్తున్నామండి. పాస్టర్ మురళీ బాబాయ్ గారు ప్రార్థన చేయండి. దయగలిగిన తండ్రి, కృపల్ని సురక్షక బంగారు పదాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఇంత పర్యంతం మీ దీనదాసులు ఎలీషా బాబు గారు నిలబెట్టుకున్నారు. శ్రేష్టమైన మీ మాటలు మాకు బోధించారు. ఈ నూతన సంవత్సరాలు ఎలాగ జీవించాలో మాకు తెలియజేశారు. మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నానైనా. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యంలో దాచబడినటువంటి విషయాలు గ్రహించడానికి శక్తిని అనుగ్రహించండి. ఆయన ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ నడవాలో, ఆయన ఎలాగ మీతో మమేకం కావాలో మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా మీ దీనదాసులను బలంగా వాడుకోండి. అనేక ప్రాంతాల్లో ఆ బిడ్డ ద్వారా అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా మేలు పొందుకోవటానికి బిడ్డను ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. నేను ఈ కార్యక్రమం లీడ్ చేస్తున్నటువంటి జాన్సన్ బట్టి, అలాగే స్వరూపును బట్టి, అదే విధంగా ప్రసిద్ధమును బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. కోర్ కమిటీని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. మా అందరి కోసం గొప్ప ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి బావిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన. నేను ఆ బిడ్డ ద్వారా ఈ పరిచర్య జీవితాలం కొనసాగటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నేను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పరిచర్య ఆగకుండా అనేక మందికినైనా మరి మాదిరికరంగా ఉండటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి పర్యాయం మీ దీనదాసులు ఎలీషా బాబు గారు మీ చేతులకు అప్పగిస్తున్నాం. భారం కలిగి మీ పరిచర్య చేస్తున్నారు. ఆ బిడ్డ పట్ల, ఆ బిడ్డ కుటుంబం పట్ల మీరు దాచిన మేలు వరకు అనుగ్రహించమని, మా కొర సెలవులో తన ప్రాణాన్ని బలిగా పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తునామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచి, మళ్ళీ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము, శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం జూమ్ కూడికలో పార్టిసిపేట్ చేసిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసిన మురళీ బాబాయ్ గారికి, అదే విధంగా వాక్యాన్ని పంచిన ఎలీషా బాబు గారికి దేవుని నామంలో వందనాలండి. ఈ రికార్డింగ్స్ అన్ని కూడా మనకు యూట్యూబ్ లో ఉంటాయండి. బాబీ రత్నాకరన్ గారు అని కానీ, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనం మరలా చూడొచ్చు, లేదా మన స్నేహితులకు, బంధువులకు షేర్ చేయొచ్చు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు. ఈ కూడిక ముగించుకుందామండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. థాంక్యూ.